ఆయన సజ్జన్ జిందాల్ మీద ఉన్నటువంటి కేసుని కొట్టివేసేటువంటి విధంగా చేసేటువంటి పని ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేశారు అనేటువంటి. ఆంధ్రప్రదేశ్ పోలీసులు అలా చేయటానికి ఆవిడ ఈ ఈ తప్పుడు కేసు అనేటువంటి అంశం చాలా స్పష్టంగా సింపుల్ గా అది ఫోర్జరీ కేసు అనేటువంటిది ఆవిడ చెప్పింది. ఎట్లా చెప్పగలిగారు అని అంటే, ఆవిడ జగ్గేపేటలో ఒక 5 ఎకరాలకు సంబంధించినటువంటి కుక్కల విద్యాసాగర్కి సంబంధించినటువంటి ఒక భూమిని బెదిరించి తీసుకొని దాన్ని ఫోర్జరీ చేసి దాన్ని వేరే వాళ్ళకి అక్కడ అమ్మటానికి ప్రయత్నం చేశారు అనేటువంటి దాని మీద, అమ్మటానికి ప్రయత్నం చేశారు అనేటువంటి దాని మీద ఎవరైతే కొనటానికి అడ్వాన్స్ ఇచ్చారు అనేటువంటిది అనేదో వాళ్ళతో కూడా ఇప్పుడు స్టేట్మెంట్ తీసుకున్నారు పోలీసులు. మాకు తెలియదు ఆ విషయం అనేటువంటిది వాళ్ళు చెప్పినటువంటి మాట. రెండవది ఏంటి అని అంటే, 2018లో ఈవిడ ఫోర్జరీ చేశారు ఈ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అని చెప్పేటువంటి క్రమంలో వీళ్ళు ఈవిడ 2020లో కొన్నటువంటి ఫ్లాట్కు సంబంధించినటువంటి అడ్రస్ రాయటము, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి స్టాంప్ పేపర్లో 2023లో కొన్నట్టు ఉండటం, ఇవన్నీ కూడా దొరికిపోయేటువంటి నేరాలు పోలీసులు చేసినటువంటి పరిస్థితి. కావాలని కేసు పెట్టారు అనేటువంటిది. ఆవిడ తల్లిదండ్రులను కూడా తీసుకొచ్చి బెదిరించి చేయటం వెనక ప్రధానమైనటువంటి వ్యవహారం అయితే సజ్జన్ జిందాల్కి సంబంధించి. పోలీసులు ఎంత వ్యవహారము, అక్కడ ఉండేటువంటి ఒక ముంబై నటిని తీసుకొచ్చి ఇక్కడ అక్రమ కేసు పెట్టేసి వాళ్ళ తల్లిదండ్రులను కూడా తెచ్చేసి ఇక్కడ వేధింపులు గురి చేసి ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించి ఇవన్నీ చేయడానికి పోలీసులు ఐపీఎస్ ఆఫీసర్ల స్థాయి లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి ఎందుకు ఉంది అని అంటే, ప్రభుత్వంలో ఉండేటువంటి కొంతమంది పెద్దల ఆదేశాల మేరకే చేసుకుండొచ్చు అని. ఐపీఎస్ ఆఫీసర్లకు తెలుసు ఇది ఎంత తప్పు అనేటువంటి దాని మీద, ఇది దొరుకుతామని కూడా వాళ్ళకి తెలుసు. కానీ ఎందుకు చేశారు అనేటువంటి అంశానికి నా అబ్జర్వేషన్లో అయితే నేను ఏమనుకుంటున్నాను అంటే, ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే, మనం 5 ఏళ్ళు కాదు వచ్చే 20 ఏళ్ళు మనదే, 25 ఏళ్ళు మనదే, వచ్చే 30 ఏళ్ళు మనమే పరిపాలిస్తాం అని వాళ్ళు అనుకోవటమే కాదు, ఐపీఎస్ ఆఫీసర్లకి ఐఏఎస్ ఆఫీసర్లకి ఆ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళకి అడ్డగోలుగా పనిచేయాల్సినటువంటి వాళ్ళందరికీ మనదే ప్రభుత్వం, భవిష్యత్తు కూడా మనదే, ఇంకెవరు రారు, కాబట్టి మీరు ఏమైనా చేసేయచ్చు అని వాళ్ళు ప్రభుత్వంలో వాళ్ళు చెప్పారు. ఈ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా మరి అలానే నమ్మారు కాబట్టి ఈ తప్పుదారిలో వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ విషయంలో అయితే మరి అడ్డంగా అందరూ కూడా బుక్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది చాలా స్పష్టంగా. అయితే ఇదంతా మనం చూసాం ఇప్పటి వరకు. బట్ దీని వెనక ఉన్నటువంటి చీకటి కోణంలో అంటే నేను చేసినటువంటి అబ్జర్వేషన్లో మొత్తం అంతా ఈ కేసు ఫైల్ ఒకసారి స్టడీ చేసినప్పుడు, ఈ కుక్కల విద్యాసాగర్ ఎప్పుడు వచ్చాడు, అసలు జిందాల్కి బాంబేలో ఆవిడకి ఏం జరిగింది, ఇది అని చూసుకుంటే కొన్ని డేట్లు, ఆ డేట్లో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఎక్కడో ఒక డాట్ని కనెక్ట్ చేస్తున్నాయి సార్. దీని వెనకాల ఇంకా ఏమైనా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయా, లేదు ఇంకా ఏమైనా పెద్ద వ్యాపారాలు లావాదేవీలు ఉన్నాయా అన్న డౌట్ కూడా వస్తుంది. ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా ఫిబ్రవరి 2 అరెస్ట్ చేసిన కేసు పక్కన పెట్టేస్తే, ఇక్కడ ఎఫ్ఐఆర్ పెట్టిన కేసు పక్కన పెడితే, ఫిబ్రవరి 2023 అప్పట్లో కేసు పెట్టారు, ముంబైలో కేసు పెట్టారు. అది కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత 22లో జరిగిన దాని మీద ఆవిడ దాదాపుగా పోరాడి వెళ్తే అక్కడ వాళ్ళు కేసు పెట్టారు కోర్టు ఆదేశాలతోటి. అదే మూమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు, ఒక విజ్ఞప్తి చేశారు. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కడపలో సున్నపురాళ్లపల్లె అనేటువంటి దగ్గర స్టీల్ ప్లాంట్ని మాకు ఏర్పాటు చేయడానికి సహకరించండి అని చెప్పి ఎస్ఏఐలు వాళ్ళు నిర్ద్వందంగా తోసిపుచ్చారు. అక్కడ పెట్టడానికి అవకాశం లేదు, అక్కడ పెట్టడానికి వీల్లేదు అని చెప్పి కుండ బదులు కొట్టారు వాళ్ళు. అంటే కేంద్ర ప్రభుత్వం నో చెప్పేసింది. అయినా సరే సదరు సున్నపురాళ్లపల్లెలోనే గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ కట్టాలి అని చెప్పి జిందాల్ 8,800 కోట్ల రూపాయల పెట్టుబడులు, సొంత పెట్టుబడులు తీసుకుని అక్కడికి రావాల్సినటువంటి కారణం ఏంటి? ఒకటి, 715 కోట్ల రూపాయల ఎయిడ్, దానికి కావాల్సిన రా మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఇస్తానని ప్రామిస్ చేయడానికి గల కారణం ఏంటి? దీని తర్వాత అదే రోజు ఫిబ్రవరి 15వ తేదీన ఆయన చెప్పినటువంటి ఒక మాటను మనం ఇక్కడ చూద్దాం. పీసీఆర్ ఆ బయట ఒకసారి ప్లే చేయండి, జిందాల్ బైట్. రైట్, ఓకే. ఫిబ్రవరి 15న ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, రాజశేఖర్ రెడ్డి గారు నేను చాలా గొప్ప మిత్రులము, ఆయన కంపెనీ అనేది నాకు ఎప్పుడు నచ్చేది అని స్పష్టంగా చేస్తూనే, కుర్రాడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని నా దగ్గరికి బిజినెస్ ఎలా చేయాలి అనేది నేర్చుకో, ఒకసారి మా వాడిని తీసుకెళ్ళి నేర్పండి అంటే బాంబేలో నా హెడ్ క్వార్టర్స్కి ఆయన వచ్చాడు. నేను చాలా విషయాలు ఆయనతో పంచుకున్నాను. అది ఎప్పుడో జరిగినటువంటి విషయం. మరి ఆ గురు దక్షిణ అంటే బిజినెస్ ఎలా చేయాలో నేర్పించినటువంటి గురువుకి దక్షిణ కింద ఈ కేసు కొట్టివేయించడానికి చేసినటువంటి ప్రయత్నం అనేది ఒకటైతే,
కడప స్టీల్ ప్లాంట్ ఏదైతే సున్నప్రాళ్లపల్లిలో కేంద్రం వద్దన్న పెడుతున్నారో దీని వెనకాల ఇంకా ఏమన్నా చీకటి కోణాలు, ముడుపులు, లావాదేవీలు ఉన్నాయా అనేటువంటిది ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి ఒక మెయిన్ పాయింట్ సార్. ముంబైలో వాళ్ళ మధ్య ఏం జరిగిందో మనకు అనవసరం. ఇక్కడికి వచ్చేసరికి ఈ కుక్కల విద్యాసాగర్ ఫాల్స్ కేసు పెట్టడం కావచ్చు, దీంట్లో చింతాడ నాగేశ్వరరావు లేదంటే ఇంకొకళ్ళ పేరు ఏదో చెప్పి వాళ్ళకి భూమి అమ్మడానికి ఇచ్చేశారు, ఈ ఆధార్ కార్డులో ఎందుకు డేట్ ఆఫ్ బర్త్ ఇలా రెండిట్లో ఎందుకు డిఫరెంట్ ఉంది, ఈ చాలా ఫాల్స్ ఎలిగేషన్స్ తీసుకుని వచ్చారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ ముంబై కేసుకి ఏపీకి సంబంధం ఏంటి అసలు? ఐపీఎస్లు ఎందుకు ఉరుకులు పరుగులు పెట్టారు, ఎందుకు అరెస్ట్ చేసి ఆగమేఘాల మీద తీసుకొచ్చారు, దీని ద్వారా ఆంధ్రప్రదేశ్కి అందినది ఏంటి, లేదు పెద్దలు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది ఏంటి, ఇది అనుమానాలు వస్తున్నాయి సార్. పవన్ గారు, ఒకటి, ఒక పారిశ్రామికవేత్త ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టుబడులు పెడతామంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వాళ్ళకి ఏ విధమైనటువంటి సహకారమైనా అందించవచ్చు. ఎలాంటి సహకారము? అయ్యా మీకు కావాల్సినటువంటి పర్మిషన్స్ ఇస్తాం ఇబ్బందులు లేకుండా, మీకు కావాల్సినటువంటి భూములు ఇస్తాము, మీకు మంచి లాభాలు వచ్చేటువంటి విధంగా ఇక్కడ పరిశ్రమను ఏర్పాటు చేసుకోవచ్చు, మీకు కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తాం, మా ప్రభుత్వం వైపు నుంచి సహకరిస్తాం అనేటువంటిది ఏ ప్రభుత్వం అయినా చేయాల్సినటువంటి పని. పారిశ్రామికవేత్తలను ఇన్వెస్ట్ చేస్తూనే ఆకర్షించడానికి చేయటానికి. అంతేగాని మీరు మీ పరిశ్రమని మీరు ఆంధ్రప్రదేశ్లో మా కడపలో మీరు ఒక సున్నప్రాయ పరిశ్రమ కడప ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి విషయంలో మీకు ఉక్కు ఫ్యాక్టరీ పెట్టుబడులు పెట్టండి, మేమేనో ఉన్నటువంటి రేప్ కేసు తీసేస్తాము, నా ముఖ్యమంత్రి పదవి నాకు 151 మంది సీట్లు 151 మంది ఎమ్మెల్యేలను రాష్ట్ర ప్రజలు ఇచ్చారు, 22 మంది ఎంపీలు ఇచ్చారు, కాబట్టి పోలీస్ శాఖ నా చేతిలో ఉంది, నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఒక అమ్మాయిని అక్కడ యాక్ట్రెస్ తీసుకొచ్చేసి ఇక్కడ అమ్మాయికి ఉన్నటువంటి హక్కులు మొత్తం కాలు రాసేసి ఆ అమ్మాయిని ఇక్కడ